ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు మేము టిఫిన్ తింటున్నాం. టిఫిన్ చేసిన వెంటనే అర్జెంటుగా ఊరేళ్ళాలి. ఇది లగేజ్. నాది దోశ వడ మందా. అమ్మ మెనియాలేరు కనిపించట్లా. వెళ్ళిపోయారు అవి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పవి. స్నేహానికి తాపిందో హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేము ఊరు వెళ్తున్నాము. 12వ తారీఖు బయలుదేరాము. ఎన్ఈడి దాటాక మధ్య రోడ్లో ఉంటుంది చూడండి, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉండింది. అంత ఉండదేమో అనుకున్నాను. మధ్యలో నుంచి వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం క్లియర్ అయితే అలా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది భోగి రోజు వస్తుంది కాబట్టి. మేము ఊరు వెళ్ళింది అయితే 12వ తారీఖు ఉదయం 12 గంటలకు బయలుదేరాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎలా వీడియోలో ఉందనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ సింహాచలం గుడి టెంపుల్ని అయితే క్రాస్ అయ్యి విజయనగరం వెళ్తారు చూడండి. ఆ రోడ్ అయితే మేము వెళ్ళిపోతాం. అదైతే మాకు మా ఇంటికాడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి 160 కిలోమీటర్స్ వస్తాయి. ఇక్కడే కాలభైరవుని టెంపుల్ కూడా టచ్ అవుద్ది. మేము ఒక బండి మీద, మా తమ్ముడు ఒక బండి మీద వస్తున్నారు. మాట్లాడతారండి. అదో మనీ వెనక వస్తున్నాడు. వాయిస్ చేస్తాను. పారాది కాదు, తీసి సరిగ్గా వేసుకో. ఎందుకు ఆగాము ఇక్కడ? ఇప్పుడు షిఫ్ట్ అవుతారనమాట. ఆటోలు ఇటు, ఇటోలు అటు. అలాగే ఇప్పుడు పద్మనాభం ఊరైతే క్రాసింగ్ చేస్తున్నాం. అక్కడ పైన స్వామివారి గుడి ఉంటుందని నేను యూట్యూబ్లో చూశాను. ఇక్కడ ముందు చూపించాను చూడ, అదొక దారి. అటువైపు నుంచి వస్తే అదొక దారి ఉన్నట్టుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈ దారి నుంచి ఒకటి మెట్ల దారి ఉన్నట్టుంది. అటువైపు నుంచి బైక్ కార్లు అవి వెళ్తాయి అనుకుంటా. అక్కడ నేను వీడియో తీయలేదు. నీకు వేసి పెట్టుకోవాలి. మనీ మళ్ళీ అక్కడ వచ్చేస్తున్నారా? ఇంకో 10 నిమిషాలు లోటలో వచ్చేస్తుంది. కాకులు ఎక్కడ ఉన్నారు? మనీ అటు వెళ్ళాలి.
రైస్ ఏం కావాలి? ఫ్రైడ్ రైస్ అలాగే. ఫ్రైడ్ రైస్ చికెన్ అన్న ఫ్రైడ్ రైస్ ఏంది చుట్టాడు? నాన్న నాకు ఫ్రైడ్ రైస్ చికెన్ బాగున్నారు. ఏంట్రా? ఏంటి మనీ? ఏ పూజ నీకంటే నేను ఫస్ట్ చాలా కొట్టుకోకండి దయచేసి. బాగుంది. ఇంకొకటి సరిపోయి ఒకటి చాలు ఇంకోటి తీసేయండి. ఎక్కడికి వచ్చాం చెప్పండి. కొంచెం చెప్పండి. సూపర్. నలుగుందరా నలుగుందండి అంటే నేను బాగా ఉన్నా. సరే నా మీద పర్వాలేదు కదా, అప్పుడు చెప్తాను. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. చికెన్ లాలీపాప్. ఇది పన్నీర్ చికెన్ అంటున్నావు. విజయనగరం బైపాస్ రోడ్ ఎక్కంగానే అడ్రస్ నాకు ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే బైపాస్ రోడ్ మీద ఉంటుంది. ఒక 10 నిమిషాలు జర్నీ చేయగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ దాబా కాడ ఆగాము. ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది. చిల్లీ చికెన్ ఒకటి, చికెన్ లాలీపాప్, ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్తో తీసుకున్నాం, ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం. బిల్ అయితే చాలా తక్కువైంది, మొత్తం కలిపి 660 అయింది. అంతే, మొత్తం మేము 700 పే చేసాం. ఇదే ఫుడ్ మేము వైజాగ్లో మాకు పక్కన సిఎంఆర్ ఉంది, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా 1500 అవుద్ది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ చూపిస్తున్నాను ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్గా ఉంది. మేమైతే 3-4 ఇయర్స్ నుంచి బండి మీద వెళ్తున్నాం. బండి మీద వెళ్ళిన ప్రతిసారి మధ్యాహ్నం అక్కడే తింటాం. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఇదొకటి, తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు అదొక మధ్యలో ఎక్కడ ఉండదు, నాకు తెలిసి ఇదే ఉంటుంది. మేము వెళ్ళేది ఎప్పుడు పండగ సీజనే కదా. తర్వాత వీడియో తీసుకుంటే ఓనర్స్ వచ్చి మాట్లాడారు. నాకు అప్పుడు అనిపించింది అడ్రస్ చెప్పిస్తే బాగుండేది వాళ్ళతో, ఎందుకు వాళ్ళకే క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మణికాస్ వెళ్ళాలి. ఇప్పుడు దాకా మేము అన్ని బండి మీద రావాలి. మేము ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, అబ్బా వాళ్ళు మాట్లాడారు కదా, క్లారిటీగా వాళ్ళతోనే అడ్రస్ కూడా చెప్పిస్తే హోటల్ వాళ్ళతోనే బాగుండిద్ది కదా అనుకున్నాను. ఈసారి ఖచ్చితంగా వెళ్తే మాత్రం అడ్రస్ క్లారిటీ వాళ్ళతో చెప్పిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే బొబ్బులు వెళ్ళిపోతాం, అక్కడ రైట్ సైడ్ వెళ్తే విజయనగరం వెళ్తాం. మేము ఎప్పుడు వెళ్ళగలిగితే మాకు కొంచెం మా ఇంటికాడ నుంచి దగ్గర వస్తుంది, 160 కిలోమీటర్స్ అనుకుంటా. విజయనగరం వైపు ఇంకా వెళ్ళకుండా ఇలా స్ట్రైట్గా ఇటు వెళ్ళిపోతాం. ఇంకా వెళ్తూ ఉంటే దారి మధ్యలో మాత్రం కుక్కలు కూడా, ఇది హైవే రోడ్డు కదా, ఒక చోట కుక్క చనిపోయింది, ఒక చోట ఏమో ఉడుతుంటుంది, ఉడత కూడా చనిపోయింది. చాలా మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది. మరి హైవే ఏం చేయలేము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగుందనేది కామెంట్ చేయండి. మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ప్రతిసారి మా బండి మీద మేము నలుగురమే, నా బ్యాగ్ ఒకటి వెళ్ళేవాళ్ళం, కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాం. ఈసారి మాత్రం మా తమ్ముడు వచ్చాడు, మా తమ్ముడు బ్యాగ్ మీద మా తమ్ముడు బండి మీద పూజాన్ని ఎక్కించాం, మా బండి మీద మేము ఎక్కిపోయాం. తర్వాత మా అభి అయితే పడుకుడిపోయాడు. ఇలా ఎవరో చూడండి, నాకైతే కొంచెం షాక్ అనిపించింది. సామాన్లు మొత్తం వేసుకెళ్ళి ఫ్రిడ్జ్ కూడా కట్టేశారు. అంటే కొంచెం దగ్గర ఊర్లు అనుకుంటాను. చాలామంది బండి మీదే వెళ్ళిపోతున్నారు ఈ రూట్లోని. ఇక్కడ బొబ్బిలివెల్లి హైవే దారిలోని ఊరి పేరు అయితే నాకు గుర్తులేదు. ఈ వంతుని స్టార్ట్ అయ్యాక ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడ, ఇంతకుముందు ఎప్పుడు కూడా వర్క్ జరిగేది కింద నుంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పైనుంచి వెళ్తుంటే కొంచెం వ్యూ కూడా బాగానే ఉంది. అవి అయితే పడుకుడిపోయాడు. ఎండ మధ్యాహ్నం
అంటే అప్పుడు 3-4 అయిపోయింది కదా, పర్వాలేదు, అంత ఎండ అనిపించట్లేదు. కానీ అవి అయితే పడుకుడిపోయాడు. నేను మా వారు ఒక బండి మీద వచ్చేస్తున్నాం కదా, కొంచెం అవి కూడా పడుకోవడానికి ఫ్రీగా ఉండింది. ఇది పైనుంచి వ్యూ చాలా బాగుంది. అప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉండింది. ప్రతిసారి ఏంటంటే మా ఊరు నుంచి అటు నుంచి బయలుదేరేటప్పుడు అటు నుంచి వచ్చేసరికి ఎప్పుడు 10-11కి మేము బయలుదేరేసరికి మధ్యాహ్నం బాగా ఎండ అంతా మాకే తగిలినట్టు అనిపించేస్తుంది. ఇంకా ఇక్కడైతే బ్రిడ్జి బాగానే ఉంది. ఇంకా ఇక్కడ పిల్లల వాయిస్ వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. పండగ కదా, అందరూ డాబా మీదకి పైకి కిందకి తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి. కింద నుంచి మేము వెళ్ళిపోయాం. మరి పైనుంచి అయితే అవసరం లేదు, కింద నుంచి వెళ్ళిపోతే ఊర్లోకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వైజాగ్ నుంచి వస్తే మాకు ఇది ఫస్ట్ తగులుతుంది. ఇక్కడ వర్షాకాలంలో అయితే మొత్తం ఎక్కువ వాటర్ ఫ్లో వస్తుంది కాబట్టి పనులు అంతగా జరగవు అనుకున్నాను. తర్వాత పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి టీ తాగేసి మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉండలేదు, రిటర్న్ అయిపోయాం. వస్తున్నాను. మళ్ళీ మామే ఫోన్ చేస్తాను. ఫోన్ చేశాను ఇప్పుడే. ఇక్కడ డాబా మీద ఫ్లవర్స్ మొత్తం చామంతి పూలు ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 కలర్లు ఉండేవి. ప్రతిసారి అయితే మా పెదనాన్న బాగా పెంచేవారు. మా పెదనాన్నకి చాలా ఇష్టం. మరువం, చామంతులు 3 రకాలు. ఇదైతే ఫస్ట్ ఒక కలర్ వస్తుంది, మొత్తం ఇచ్చుకునేదాకా ఇంకొక కలర్ వచ్చేస్తుంది. ఈసారి కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి, ఫ్లవర్స్ కూడా ఎక్కువ రాలేదు. చామంతులు ఎక్కువ వచ్చాయి కానీ కలర్స్ ఎక్కువ ఉండేది. ఇక్కడ చూస్తుంది మా నాన్నమ్మ, పైనుంచి చూస్తుంటే ఎవరు అనుకుంది. అలా భోగి రోజు వస్తారు, భోగి రోజు వస్తారు, భోగి రోజే. సరే ఇప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ కనుమ రోజు వస్తాము. బండ రారా, కనుమ రోజు వస్తానే. ఇప్పుడైతే రావట్లేదే. మా నాన్నమ్మకి కొంచెం కనిపించదు, అంటే ఇప్పుడు తనకి 86 ఇయర్స్. మొన్నటిదాకా తన పని తనే చేసుకునేది. ఇప్పుడు కొంచెం ఒకసారి పడిపోవడం వల్ల కాళ్ళు కొంచెం ఇబ్బంది వచ్చి కొంచెం కర్ర పట్టుకొని నడుస్తుంది. తర్వాత మేము అక్కడి నుంచి తొందరగానే బయలుదేరిపోయింది, ఎందుకంటే ప్రతిసారి లైట్ ఫెయిల్ అయిపోయేది, చీకటి పడిపోయేది. 7-7:30 అయిపోయేది ఇంటికి వెళ్ళేసరికి. పిల్లలు కొంచెం భయపడేవారు. ఇప్పుడైతే కొంచెం తొందరగానే వెళ్ళిపోయాను. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే సగం తిని చేస్తామంటావా? ఇది ఓండి మా కృష్ణుడు. నీకే నాకేస్తారు మీరు. ఎలాగొండారు సార్? బోర్ అయిపోయింది. తినేస్తారు అందరూ. మరి నాకు సంబంధమే. గుడ్ నైట్ చెప్పండి అందరూ. నువ్వు మంచి రాత్రి. అందుకే నేను వాయిస్ చేసేస్తాను. శుభరాత్రి. నువ్వు చెప్పవా? ఓయ్ గుడ్ నైట్. వచ్చేసాము, ఇంటికి వచ్చేసాక తినేసి పడుకోపోతున్నాం. తెల్లారి కలుద్దాం. బాయ్ బాయ్. రేపు చాలా పనులు ఉన్నాయి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో వీడియోతో